చంద్రబాబు గారికి సెక్యూరిటీ థ్రెట్ అన్న కారణంగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, కేంద్రం ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫాలోఅప్ చేసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సెక్యూరిటీ థ్రెట్ అన్నటువంటిది కాన్సెప్ట్ కాదు కాబట్టి ఆయనకి రెగ్యులర్ ఇదే ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి ఆయన సెక్యూరిటీ మ్యాక్సిమం తగ్గించేశారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి రోడ్లు అవన్నీ క్లియర్ చేసేశారు, ఇదివరకు ఉన్న సెక్యూరిటీ పోస్టులు అన్నీ పీకేశారు. ఇప్పుడు కావాలని తెలుగుదేశం అనుకూల మీడియా అక్కడికి వెళ్ళి మరి క్యాంప్ ఆఫీస్ ముందు నుంచుని కొంతమంది అమరావతి రైతుల్ని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టి మాట్లాడిస్తా కవ్వింపు చర్యలు లాంటివి చేస్తుంది కావాలని చెప్పి. ఆ టైంలో వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళు అక్కడే కూర్చుని జగన్ని తిడతా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎవరైనా రెచ్చిపోతే ఇదిగో చూసారా ఇంకా వీళ్ళ అహంకారం పోలేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇది తాజాగా ప్రైవేట్ సెక్యూరిటీ సుమారు 30 మందితో కూడినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. జగన్ ఇంట్లోకి సెక్యూరిటీ వెళ్తున్నటువంటి వీడియో వైరల్ అయింది ఇప్పుడు.